రాజకీయ పబ్బం గడపడానికే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అక్రమ ఇసుక దంద నడుస్తుందని హడావుడి చేశారని టేకుమట్ల మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ అన్నారు. ఈ మేరకు టేకుమట్ల మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. కమిషన్లకు కక్కుర్తిపడి ఇసుక క్వారీలు ఏర్పాటు చేసి అక్రమంగా ఇసుకను తరలించిందే బీఆర్ఎస్ అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అక్రమ ఇసుక రవాణా అడ్డుకునే విధంగా ఉచితంగా ఇసుక రవాణా కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. మాజీ భూపాలపల్లి శాసనసభ్యులు 2 సార్ల చేతి గుర్తుపైన ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఈరోజు టేకుమట్ల మండలానికి సంబంధించి మా బూర్నపల్లి వెంకట్రావుపల్లె వాగులో ఏదో అక్రమ ఇసుక దందా నడుస్తూ ఉందని ఏదో తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈరోజు వచ్చి అధికారులను అక్కడికి హడావిడిగా చేసి అక్కడ ఏదో బండ్లు ఆపినట్టు చేసి ఏదో రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని తీవ్రంగా మేము టేకుమట్ల మండల కాంగ్రెస్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. గండ్ర సత్యనారాయణరావు గారు ఈ ప్రాంత ప్రజల రైతాంగ పక్షపాతి. మీరు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో వెంకట్రావుపల్లిలో కానీ కాలువపల్లిలో కానీ మీరు ఇసుక క్వారీలు ఏర్పాటు చేసి కమిషన్లకు కకృతిపడి మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇక్కడ నుంచి వేలాది ఇసుక లారీలు అక్రమంగా తరలించిన సందర్భంలో వారిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గండ్ర సత్తన్న నాయకత్వంలో వాటిని అడ్డుకొని ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గంలోనే ఇసుక క్వారీలు లేకుండా చేసి ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడిగంటిపోవద్దని ఈడ రైతాంగానికి ఒక సంవత్సరం వర్షం పడకుండా కూడా ఇక్కడ ప్రాంతంలో ఇసుక నిల్వలు ఎక్కువ ఉంటాయి, వాటర్ వెళ్తాయి, రైతులు పంటలు పండుతాయి, ఈ ప్రాంత రైతులు ఇబ్బంది పడొద్దని రైతుల పక్షాన నిలబడి కొట్లాడి ఆ రోజు ఇసుక క్వారీలను బంద్ చేసే కార్యక్రమంలో ముందుండి పోరాటం చేసిన వ్యక్తి గండ్ర సత్తన్న. అదే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీరు ఎలాగైతే వాళ్ళతో చేతులు కలిపారో అట్లా కలపాలనుకుంటే మా నాయకునికి 1 నిమిషం సమయం పట్టదు. అయినా కూడా ఈ ప్రాంతంలో ఎవడు ఇసుక క్వారీలు పెట్టొద్దు, ఈ ప్రాంతం నుంచి అక్రమ ఇసుక రవాణా నడవద్దని చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఫ్రీగా ఇసుక అందాలనే ఒక మంచి ఆలోచనతో ఫ్రీ ఇసుక చేసి అందరికీ ఇందిరా మిల్ల కానీ ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఈరోజు ఉచితంగా ఇసుక అందిస్తున్న నాయకుడు గండ్ర సత్యనారాయణరావు గారు. ఈరోజు కోటంచ గుడి విషయంలో ఒక 9 బండ్లకు రాయల్టీ కట్టి పర్మిషన్ తీసుకొని అక్కడ ఉన్నది ఇసుక దాన్ని తీసుకుపోదామని ఒక 4 రోజులు పర్మిషన్ తీసుకుంటే దానికి ఏదో రాద్ధాంతం చేస్తూ ఇక్కడేదో కొంపలు మునిగినట్టుగా మొత్తం నువ్వేదో ఇక్కడ వచ్చి అడ్డుకొని ఇక్కడ ప్రాంతాన్ని ఉద్ధరించినట్టుగా నువ్వు చేసిన 10 సంవత్సరాలలో నువ్వు చేసిన విధ్వంస అంతా ఇంత కాదు. దానికి ముందుగా బలైన మండలం టేకుమట్ల మండలం గుర్తుపెట్టుకోవాలని గండ్ర రమణారెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్, మేము కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల ప్రభుత్వం ఇది. గండ్ర సత్తన్న అంటే ఈ ప్రాంత ప్రజల బాగోగుల కోసం ముందుండి కొట్లాడే నాయకుడు. ఏ ఒక్క విషయంలో కానీ నీ టైంలో జరిగినట్టుగా కానీ ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలలో అవకతవకలు. మీ బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే అవకతవకల ప్రభుత్వం. కానీ మా నాయకుడు కమిట్మెంట్ ఉన్న లీడర్. ఏ ఒక్క లబ్ధిదారుని కూడా నష్టం జరగద్దు, 5 పైసల నష్టం జరగద్దని ప్రభుత్వ పథకాల విషయంలో అయితేనేమి ఏ విషయంలో కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు ధర్నా కూడా చేశారు. మక్కల విషయంలో, వడ్ల విషయంలో మీరు మిల్లర్లతో కుమ్మక్కై, దళారులతో కుమ్మక్కై బస్తకు 4 కిలోలు, 5 కిలోలు, క్వింటల్కు 10 కిలోలు దాకా దోచుకున్న చరిత్ర అనేది. ఈరోజు బస్తా వేటు, వడ్ల వేటుతో పాటు 41 కిలోకు వడ్లు దింపించిన చరిత్ర గండ్ర సత్యనారాయణరావు గారు. దాని సందర్భంగా తెలియజేస్తూ మీరు అనవసరమైన నీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఏదేదో దొంగ అన్నట్టుగా అక్రమ ఇసుక రవాణాలో దొరికింది నువ్వు, అక్రమ పెట్రోల్ దందాలో దొరికింది నువ్వు, అక్రమ కలప దందాలో దొరికింది నువ్వు, అక్రమ దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గండ్ర వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి అని ఈ భూపాలపల్లి ప్రాంత ప్రజలందరికీ తెలుసు కాబట్టే నేను చిత్తుగా ఓడించి ఎక్కడికో పంపించాలనే విషయాన్ని మర్చిపోయి ఈరోజు ఏదో రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని ఏదో అవాకులు చెవాకులు పేలినంత మాత్రాన ఇక్కడ ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఖబర్దార్, మంచి పద్ధతి మార్చుకో. మంచిని మంచిగా స్వీకరించే మనసు నీ దగ్గర లేనప్పుడు నువ్వు అట్లనే పోతావు రాజకీయంగా. అట్టడుగు ఇంకా నిన్ను పాతాళ లోకానికి ప్రాంత ప్రజలు తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు, ఆల్రెడీ తొక్కిరు. కాబట్టి నువ్వు ఇకనైనా మంచి బుద్ధి తెచ్చుకోగలరా వెంకటరమణారెడ్డి గారని సందర్భంగా తెలియజేస్తాం.